నమస్తే. నేను మీ కుమారస్వామి మాట్లాడుతున్నాను. మిత్రులారా, ఈ వీడియో ద్వారా ఈ మధ్య కాలంలో 19వ శతాబ్దంలో సామాజిక పరివర్తన కోసం సామాజిక ఉద్యమాలను నిర్మించి ఆధునిక భారత సమాజానికి సామాజిక విప్లవాలను పరిచయం చేసినటువంటి మహాత్ముడు, మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని నిర్మించినటువంటి పూలే చిత్రానికి సంబంధించినటువంటి వివరాలు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. బహుశా ఇప్పటికే ఈ చిత్రం మీద, ఈ మూవీ మీద దేశవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. చివరికి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో కూడా భారతదేశంలో సినిమా రంగం, మతము, కులము, భారతదేశ సినిమా రంగానికి భారతదేశంలో ఉన్నటువంటి వివిధ అస్తిత్వాలకు ఉన్నటువంటి అవినవ సంబంధాల మీద కూడా చర్చ జరిగేటువంటి పరిణామం చోటు చేసుకుంది. మనందరికీ తెలుసు, మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క సావిత్రిబాయి పూలే ఇద్దరి యొక్క జీవిత అనుభవాలను ఆధారంగా చేసుకొని హిందీలో, బాలీవుడ్లో ప్రఖ్యాత దర్శకుడు అనంత మహాదేవన్ నిర్మించినటువంటి పూలే జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన పూలే మూవీ వివాదాస్పదంగా మారింది. వివాదాస్పదంగా మారడం అంటే దర్శకత్వంలో లోపాలుండి వివాదాస్పదంగా మారిందా, లేదా చరిత్రలో లేనటువంటి జరగనటువంటి ఒక అభూత కల్పనలు కల్పించి ఆ సినిమాను నిర్మించడం ద్వారా అది ఒక రాజకీయ అంశంగా వివాదాస్పదంగా మారిందా, ఎలా మారింది అనేది కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఇవాళ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, భారతదేశంలో చిత్ర పరిశ్రమను నియంత్రించేటువంటి, అంటే చిత్రాలు కూడా, మూవీస్ కూడా, అన్ని కళలు కూడా ఏ సమాజంలోనైనా ఆ సమాజంలో ఉండేటువంటి వివిధ ప్రజారాశుల యొక్క మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తూనే సమాజంలో ఒక మంచిని, ధర్మాన్ని, నీతిని, న్యాయాన్ని పెంపొందించేటువంటి ఆలోచనాత్మకమైనటువంటి సందేశాత్మకమైనటువంటి కళల యొక్క ప్రదర్శన జరగాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే మనకు సెంట్రల్ బోర్డ్ ఆధ్వర్యంలో, అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్, సిబిఎఫ్సి అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి నియంత్రణ సంస్థ ఉంటుంది. ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అనేటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. వాస్తవానికి ఇది ఒక రకంగా చాలా ఇండిపెండెంట్గా, అటానమస్గా పనిచేయవలసినటువంటి ఒక సంస్థ. అయితే ఇప్పుడు ఈ పూలే మూవీని నిర్మించినటువంటి అనంత మహాదేవన్ గారి యొక్క అభిప్రాయాల ప్రకారం కావచ్చు, తర్వాత దాని మీద వచ్చినటువంటి ఈ యొక్క చర్చ, తర్వాత దాని మీద వస్తున్నటువంటి ఆరోపణలు, అసలు ఏ అంశాల కేంద్రంగా ఈ ఆరోపణలు లేదా దాని మీద అది వివాదాస్పదంగా మారింది అనే విషయాలు తెలుసుకోవడంతో పాటు, ప్రధానంగా అసలు ఈ నేపథ్యాన్ని ఆయన అనంత మహాదేవన్ గారు, డైరెక్టర్ గారు ఎందుకు ఈ మూవీని నిర్మించాలనుకున్నాడు అనేది ఈ మధ్య కాలంలో దీని మీద ఆయన చాలా మీడియాలకు ఇంటర్వ్యూస్ ఇస్తూ మాట్లాడింది ఏంటంటే, ప్రధానంగా భారతదేశంలో సామాజిక పరివర్తన విప్లవం పూర్తి కాలేదు అని అన్నాడు ఆయన. అంటే ఈ దేశంలో తరతరాలుగా, యుగయుగాలుగా మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ దేశ సామాజిక నిర్మాణము ఒక దొంతర్ల వ్యవస్థ ఉంది, కుల వ్యవస్థ ఉంది. ఈ కుల వ్యవస్థ అనేటువంటిది, ఈ కుల వ్యవస్థలో భాగంగా అత్యంత హీనమైనటువంటిది, అత్యంత అమానవీయమైనటువంటి ఒక ప్రవర్తన ఏంటంటే అంటరానితనం. ఈ మానసికమైనటువంటి జబ్బు దేశాన్ని ఇప్పటికీ అనేక రూపాల్లో పట్టి పీడిస్తుంది. ఎప్పుడో దాదాపు 196-97 సంవత్సరాల క్రితము ఒక మహనీయుడు, ఒక మహానుభావుడు మహారాష్ట్రలో కుల వ్యవస్థను నిరసిస్తూ, అంటరానితనాన్ని నిరసిస్తూ, సమాజంలో ఈ భూమి మీదకి సజీవంగా వచ్చినటువంటి స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాలు ఉండకూడదని, స్త్రీ పురుషుల సమానత్వం కోసం, కులరహిత సమాజం కోసం, మానవీయ విలువల్ని ప్రతిబింబించేటువంటి ఒక సార్వజనీయమైనటువంటి మత విధానానికి ఒక పునాదులు వేసినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే ఇవాటి సమాజానికి, ఈ యొక్క 21వ శతాబ్దానికి ఇప్పటికీ అవసరం ఉంది అని చెప్పేసి వారు వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ పూర్తి వివరాలు వివరించే ముందు క్లుప్తంగా ఈ సినిమాను
డైరెక్ట్ చేసింది అనంత మహాదేవన్ అని చెప్పినాను. అందులో పూలే పాత్రను పోషించినటువంటి ఒక నటుడు ఎవరంటే ప్రతీక్ గాంధీ అనేటువంటి అతను పూలే పాత్రను పోషించినారు. అట్లాగే సావిత్రిబాయి పూలే యొక్క పాత్రను పత్రలేఖ అనేటువంటి ఒక హీరోయిన్ పోషించినారు. అయితే ఇది ప్రధానమైనటువంటి సినిమాకు సంబంధించినటువంటి సమాచారం. ఇది వాస్తవానికి ఈ సంవత్సరం నిర్మించినారు. మొన్న పోయిన ఏప్రిల్ 11వ తారీఖు నాడు ఈ సినిమాను విడుదల చేయడానికి అన్ని రకాల అటు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి సిబిఎఫ్సి యొక్క అనుమతి కూడా తీసుకున్నది. వాస్తవానికి ఈ సినిమా నిర్మించిన తర్వాత సెంట్రల్ బోర్డ్ ఫిలిం సర్టిఫికేట్స్ వాళ్ళు కూడా దాన్ని చూసి అన్ని రకాలుగా ఇది అందరూ చిన్నపిల్లలు పెద్దలు అందరూ చూడడానికి అనువైనటువంటి ఫిలింగా దాన్ని నిర్ధారించి యూ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతనే సమస్య మొదలైంది. వాస్తవానికి ఈ సినిమా పూర్తిగా విడుదల కాకముందుకే ట్రయల్ వచ్చిన తర్వాత ఆ బోర్డులో ఉన్నటువంటి మెంబర్సు లేదా బయట ఆ ట్రయల్ వచ్చిన తర్వాత కొన్ని అఖిల భారత బ్రాహ్మణ సంఘం వారు కావచ్చు, తర్వాత ఇతర ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గాల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని, ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ చారిత్రక సన్నివేశాలను మళ్ళీ దృశ్య రూపంలో చూపించడం ద్వారా ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి ప్రజల మధ్య ఒక రకమైనటువంటి విభేదాలను సృష్టించే ఆస్కారం ఉంది. ఒక మాట ఎక్కడి దాకా వెళ్ళారు అంటే ఈవెన్ సామాజిక వైరుధ్యాలు సృష్టించడమే కాకుండా హింసాత్మక సంఘటనలు కూడా జరిగేటువంటి అవకాశం ఉండవచ్చు. కాబట్టి దాంట్లో కొన్ని సీన్స్ని కట్ చేయాలని చెప్పేసి, కొన్ని మాటలను కట్ చేయాలని చెప్పేసి అభ్యంతరాలు వచ్చినాయని, ఆ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని తిరిగి యూ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సంస్థ దాదాపు అందులో 12 రకాలైనటువంటి కట్స్ను ప్రతిపాదిస్తూ మళ్ళీ డైరెక్టర్కు వాళ్ళు ప్రతిపాదన పంపడం జరిగింది. ఈ ప్రతిపాదనలు ఏమిటి అని అంటే, సినిమా మొత్తంలో భాగంగా అంటే పూలే జీవిత చరిత్రను ఇప్పటి తరానికి పరిచయం చేయడం కోసం ధనంజయ్ కేర్ అనేటువంటి ఒక చరిత్రకారుడు లేదంటే ఒక జీవిత చరిత్రను అధ్యయనం చేసి పూలే యొక్క జీవిత చరిత్రను రాసినవాడు ధనంజయ్ కేర్ రాసినారు. ఆయన మహారాష్ట్ర కులానికి బ్రాహ్మణుడే. ఆ రకంగా ఈవెన్ అనంత మహాదేవన్ కూడా సామాజికంగా తను పుట్టి పెరిగిన నేపథ్యము బ్రాహ్మణ నేపథ్యమే. అటు ధనంజయ్ కేర్ రాసినటువంటి పుస్తకం, ఆ తర్వాత జిపి దేశపాండే లాంటి వాళ్ళు పూలే యొక్క సమగ్రమైన రచనలన్నింటినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి వాల్యూమ్స్గా తీసుకొచ్చింది కూడా జిపి దేశపాండే. ఇట్లా దేశవ్యాప్తంగా దాదాపు ఒక 50 సంవత్సరాలుగా జరిగినటువంటి ఒక నిరంతరమైనటువంటి జ్ఞాన యుద్ధం జరిగితే దాని ద్వారా పూలే జీవితము, సావిత్రిబాయి పూలే జీవితము, ఆనాడు మహారాష్ట్రను పట్టి పీడించినటువంటి పీష్వాల పాలన, ఆ పీష్వాల పాలనలో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి కుల వివక్షత, అంటరానితనము, స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి అగాధాన్ని, ముఖ్యంగా బాల్య వివాహాలు లాంటి వ్యవస్థలు, ఇట్లా సమాజాన్ని పట్టి పీడించినటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ రుగ్మతలను రూపుమాపి ఒక సమాజాన్ని, ఒక మానవ సమాజాన్ని, ఒక ప్రేమమయమైన జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి పూలే చరిత్రను ఒక మూవీగా తీసుకురావడం జరిగింది. అయితే అందులో ఏ విషయాల మీద మరి ఈ సెంట్రల్ ఫిలిం బోర్డు వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేసినారు? ప్రారంభ దశలో వాళ్ళే అనుమతిచ్చినారు. తర్వాత కొంతమంది ఆల్ ఇండియా బ్రాహ్మణ సంఘం అని, తర్వాత రకరకాల సంఘాలు దాన్ని అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఇచ్చినటువంటి ఆరోపణలు ఏంటంటే, వాళ్ళు ఇచ్చినటువంటి అభ్యంతరాలు ఏంటంటే, ఉదాహరణకు ఆ సినిమాలో మహారాష్ట్రలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలకు సంబంధించిన బలమైన 2 కులాలు ఉన్నాయి. ఒకటి మహర్సు మరియు రెండవది మాంగ్స్. పూలే తన జీవిత కాలం అంతా కూడా సమాజంలో ఉండేటువంటి అతిశూద్రుల యొక్క జీవితాల్లో వెలుగు నింపడం కోసం కృషి చేసినప్పటికీ ప్రధానంగా మరీ ముఖ్యంగా ఆయన జీవితాన్ని అంకితం చేసింది మాత్రము మహర్సు మాంగుల యొక్క జీవితాల్లో వెలుగు నింపడం కోసం. ఇవాళ మహర్లు మాంగులు అంటే మన తెలంగాణ తెలుగు నేలకు ఒక సమాన అర్థంగా వచ్చేటువంటి విధంగా చెప్పాలంటే, తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి
మాల సామాజిక వర్గం లేదా మాదిగ సామాజిక వర్గం అనేటువంటిది. ఆ పదాలు తీసేయాలని చెప్పేసి అభ్యంతరం వ్యక్తం చేసినారు. మరి మహర్లు, మాంగులు అనేది ఒక అభూత కల్పన, లేదంటే సాహిత్యంలో సృష్టించబడ్డటువంటి ఒక భావ కవిత్వంలో వచ్చినటువంటి భావాలా? కాదే. ఈ దేశంలో కొన్ని తరాలుగా, కొన్ని యుగాలుగా ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థలో అంతర్భాగంగా వచ్చినటువంటి ఆ నామకరణాలవి. అవి తీసి ఆ పేర్లను తొలగించాలన్నారు. ప్రధానంగా వారికి ఉన్నటువంటి ఇంకొక అభ్యంతరం ఏంటనంటే, ఒకానొక సందర్భంలో సావిత్రిబాయి పూలే బహుశా భారత సమాజానికి ఆధునిక భారత సమాజంలో స్త్రీ విద్య కోసం నిజంగా, వాస్తవంగా చరిత్ర ఆధారాలతో చూస్తే చదువుల తల్లి సరస్వతి అని మనం పుస్తకాలలో చదువుకుంటాం, పెద్దలు చెప్తే వింటాం, గౌరవిస్తున్నాం. కానీ వాస్తవానికి ఆడపిల్లలకు, అణగారిన వర్గాలకు సంబంధించిన పిల్లలకు విద్యను అందించడం ద్వారా మాత్రమే ఆత్మగౌరవాన్ని నెలకొల్పవచ్చు. విద్యను అందించడం ద్వారా మాత్రమే మనిషిని మనిషిగా నిలబెట్టేటువంటి ఒక మానవీయ ఆత్మగౌరవ జీవితాన్ని అందించవచ్చని కృతనిశ్చయంతో పనిచేసింది ఆధునిక భారతదేశంలో పూలే మరియు సావిత్రిబాయి పూలే. ఈ పిల్లలకు విద్యను ఇవ్వడం కోసము తను విద్య నేర్చుకొని ఒక ఉపాధ్యాయులుగా ట్రైనింగ్ పొంది విద్యను ఇవ్వడానికి పోతున్నటువంటి ఒక సన్నివేశం. ఆ విద్యను ముఖ్యంగా మహరు, మాంగ్ పిల్లలకి, అన్ని కులాలకు సంబంధించినటువంటి ఆడపిల్లలకి విద్యను అందిస్తున్నటువంటి సావిత్రిబాయి పూలే మీద పెండతో దాడి చేసినారు, పేడతో దాడి చేసినారు, మట్టితో దాడి చేసినారు. రకరకాల హింసలు, రకరకాల మానసిక హింసకు గురి చేసినారు. అట్లాగే భౌతికంగా కూడా దాడి చేసినారని చెప్పేసి వాళ్ళ కొత్తగా డైరెక్టర్ అయినటువంటి అనంత మహాదేవన్ గారు ఏం సృష్టించలే. ధనంజయ్ కేర్ రాసినటువంటి జీవిత చరిత్రలో అది ఉంది. పూలే మీద పుంఖాను పుంఖలుగా వచ్చినటువంటి సాహిత్యం అంతా అదే చెప్తుంది. ఆనాడు అప్పటికే బ్రిటిష్ వాళ్ళు మహారాష్ట్రను పరిపాలించారు. వాళ్ళ యొక్క హిస్టారికల్ డాక్యుమెంట్స్లో కూడా ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. అట్లా సావిత్రిబాయి పూలే మీద ఒక బ్రాహ్మణ పిల్లవాడు పేడతో విసిరినటువంటి సంఘటన ఉంది. ఆ సంఘటనను కూడా తొలగించాలని చెప్పేసి ఆ అఖిల భారత బ్రాహ్మణ విద్వాంసులు, పండితులు చెప్పినటువంటి అభ్యంతరం. అది కాకుండా అందరూ చాలా మేరకు ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా కొంతమంది నర్మగర్భంగా మాట్లాడినటువంటి ఏంటంటే, ఒక డైలాగ్ ఉంటుంది దాంట్లో, ఆ సినిమాలో డైలాగ్ ఏంటంటే, పూలే ఒక సందర్భంలో స్వాతంత్రోద్యమం జరుగుతుంది. స్వాతంత్రోద్యమం ఎవరికి వ్యతిరేకంగా అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతుంది. కాబట్టి బ్రిటిష్ వారి స్వాతంత్రోద్యమంలో ఎందుకు మీరు పాల్గొన్నారు ప్రత్యక్షంగా అనేటువంటి సందర్భం, ఆ సందర్భానికి పూలే ఇచ్చినటువంటి స్పందన ఏంటంటే, బ్రిటిష్ ఇండియాను ఆక్రమించి ఈస్ట్ ఇండియా కంపెనీ రూపంలో వచ్చి ఇక్కడే ప్రత్యక్షంగా వాళ్ళ రాజ్యాన్ని స్థాపించి ఇక్కడ ప్రత్యక్షంగా పరిపాలన చేస్తుంది. కేవలం 100-150 సంవత్సరాల క్రితం నుంచి ప్రారంభమైంది, అది కొనసాగుతుంది. కానీ ఈ దేశంలో శూద్రులు, శూద్రులు అంటే మనకు అర్థమయ్యే పద్ధతిలో మాట్లాడుకోవాలంటే, భారతదేశంలో ఉన్నటువంటి వెనుకబడిన సామాజిక వర్గాలు, ఓబీసీస్, బీసీస్, దళితులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ట్రైబ్స్, పూలే వీళ్ళందరినీ కలిపి 2 విధాలుగా సంబోధించేవాడు. ఒకటి శూద్రులు మరియు అతిశూద్రులు. శూద్ర అతిశూద్రుల యొక్క సమూహానికి భిన్నమైనదే ఆర్య సమాజం అని, భిన్నమైనదే బ్రాహ్మణులని, బడ్జీలని, సేట్జీలని ఆయన మాట్లాడుతుండేవాడు. కాబట్టి ఈ 3000 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక విదేశీ పాలన ఉంది. 3000 సంవత్సరాలుగా బానిసత్వంలో ఈ ప్రజలు మగ్గుతున్నారు. 100-150 సంవత్సరాల కాలం కింద వచ్చి కొనసాగుతున్న బ్రిటిష్ బానిసత్వంతో పోల్చుకుంటే 3000 సంవత్సరాలుగా ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి మరి బ్రాహ్మణీయ సమాజం నెలకొల్పినటువంటి బానిసత్వం ఇంకా చాలా పెద్దది కదా అనేటువంటి డైలాగు అందులో ఒక సందర్భంలో ఉంటుంది. ఆ డైలాగును కూడా తొలగించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇట్లా అనేక సందర్భాల్లో, ఉదాహరణకు 19వ శతాబ్దం వరకు కూడా, అంతెందుకు 20వ శతాబ్దం వరకు కూడా భారతదేశంలో ఒకవైపు ప్రాచీన కాలంలో వచ్చిందా, మధ్యయుగ కాలంలో వచ్చిందా అనేటువంటిది చారిత్రక పరిశోధనలు ఇప్పటికీ జరుగుతున్నాయి. కానీ ఆధునిక సమాజం అనబడుతున్నటువంటి 16, 17, 18, 19వ శతాబ్దంలో కూడా
ఈ దేశంలో అంటరాని జాతులుగా చూడబడ్డటువంటి కోట్లాది మంది ప్రజలు వాళ్ళు బాహ్య ప్రపంచంలోకి రావాలంటే, అంటే సభ్య సమాజంలోకి వాడ నుంచి ఊరిలోకి రావాలంటే, మాదిగవాడ నుంచి, మాలవాడ నుంచి, మాంగువాడ నుంచి, మహర్వాడ నుంచి ఊరిలోకి రావాలంటే వాళ్ళ యొక్క నిత్యావసరాల కోసం కావచ్చు, పని కోసం కావచ్చు, మరే విధమైన కావచ్చు. వాళ్ళు ఖచ్చితంగా వస్తే నిషీధులో రావాలనే నిషేధం ఉంటుంది. అంటే చీకటిలో మాత్రమే రావాలని. ఒకవేళ వెలుతురున్న ప్రాంతంలో వస్తే వాళ్ళు మెడకు ముంత కట్టుకొని, తర్వాత ఈ వెనకాల వీపుకు చీపురు కట్టుకొని నడవాలని చెప్పేసి. అప్పుడు రోడ్లు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి ఇంత అందమైన రోడ్లు లేవు. అన్ని మట్టి మట్టి రోడ్లే. కాబట్టి దాని అర్థం ఏమిటి అని అంటే, ఈ బ్రాహ్మణ సమాజం, బ్రాహ్మణులు కాదు మళ్ళీ సుమా, బ్రాహ్మణవాద భావజాలంతో ఉన్న, ఆధిపత్య భావజాలంతో ఉన్న, మనుషులందరూ సమానం కాదని బలంగా విశ్వసిస్తున్నటువంటి ఒక విష సంస్కృతిలో భాగంగా, ఒక ఆధిపత్య సంస్కృతిలో భాగంగా అంటరాని జాతులు నడిచేటువంటి నడక, ఆ నడిచేటువంటి నడక యొక్క పాదాల యొక్క గుర్తులు, వాటిని మళ్ళీ వాళ్ళే తుడుచుకుపోయేటువంటి విధంగా నడుముకు చీపురు కట్టుకొని నడవాలని చెప్పేసి ఒక 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 రకమైనటువంటి సామాజిక కట్టుబడి ఉండేది. వాళ్ళకు ఉమ్మొస్తే ఆ ఉమ్మును భూమాత మీద ఉమ్మడానికి కూడా వీల్లేదు. ఆ ముంతలో, ఆ కుండలో ఉమ్మాలని చెప్పేసి తర్వాత వాళ్ళు దాన్ని శుభ్రం చేసుకోవాలని. అంటే దాని మొత్తంగా దాని సారాంశం ఏమిటి? ఆ ప్రతీక ఏం తెలియజేస్తుంది? అంటరాని బిడ్డలు, అంటరాని జాతులు ఈ ఈ నేల మీద కూడా నడిచేటువంటి స్వేచ్ఛ లేని సమాజము. వాళ్ళకు ఉమ్మొస్తే ఉమ్మును కూడా బాహటంగా స్వేచ్ఛగా ఉమ్మడానికి కూడా అవకాశం లేకుండా ఉండేటువంటి, అది చారిత్రక సత్యం. అది అభూత కల్పన కానే కాదు. అది కల్పిత కాదా? అది అసలే కాదు. చరిత్రలో కొన్ని వేల సంవత్సరాలుగా, తరాలుగా, యుగాలుగా ఈ అవమానాన్ని దిగమింగుకుంటా కూడా బతికింది ఆ జాతి. అట్లాంటి ఒక అమానవీయమైనటువంటి సంస్కృతిని నిర్మూలించడం కోసం సత్యశోధక సమాజం అనేటువంటి ఒక సమాజాన్ని నెలకొల్పి జీవితాంతం దాదాపు ఒక 50-60 సంవత్సరాలు నిరంతరం కృషి చేసినటువంటి మహాత్మా పూలే జీవితం, అట్లాంటి సన్నివేశాలు కూడా తీసేయాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ప్రతిపాదించినటువంటి 12 అంశాలలో ప్రధానంగా మహర్ మాంగ్ అనేటువంటి పదాలను తొలగించాలని, తర్వాత ఈ మహర్ మాంగ్ పాత్రలు పోషించినటువంటి ఆ చీపురు కట్టుకునేటువంటి సన్నివేశాన్ని, మూతికి ముంత, ముడ్డికి చీపురు అనేటువంటి ఆ సన్నివేశాన్ని కూడా తీసేయాలని చెప్పేసి, అట్లాగే సావిత్రిబాయి పూలే గారి మీద ఒక బ్రాహ్మణ పిల్లవాడు పేడను వేసినటువంటి సంఘటన కూడా తొలగించాలని, ఇంకా ఈ బానిసత్వానికి సంబంధించినటువంటి చర్చను కూడా అంటే ఆ యొక్క డైలాగ్ కూడా తీసేయాలని, ఇట్లా రకరకాల ప్రతిపాదనలు చేసి వాళ్ళు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ యూనియన్కు ఇచ్చారని, వాటిని తిరిగి దాంట్లో ఆ కట్టింగ్స్ చేయాలని చెప్పేసి, వాటిని ఆ డైలాగ్స్ను పూర్తిగా తొలగించాలని, లేదంటే ఆ డైలాగ్ వచ్చినప్పుడు అది బయటికి రాకుండా వాటి మీద ఒక రకమైనటువంటి ఇంపోజిషన్ పెట్టాలని చెప్పేసి ఇట్లాంటి రకరకాల కట్టుబాట్లు పెట్టడం జరిగింది. అయితే విచిత్రంగా ఏంటంటే, ఇట్లాంటి వాస్తవ అంశాలను, వాస్తవ చరిత్రను ఒక దృశ్య రూపకంగా, ఒక ఫిలిం రూపంలో తీసుకొస్తే 21st సెంచరీలో ఉన్నటువంటి మహారాష్ట్ర చిట్పావన్ బ్రాహ్మణులకు, లేదా దేశవ్యాప్తంగా బ్రాహ్మణులుగా పుట్టి పెరిగి బ్రాహ్మణవాదాన్ని వదిలించుకొని ఒక మానవీయంగా బతకడానికి ప్రయత్నం చేయవలసినటువంటి బుద్ధిజీవులైనటువంటి మన బ్రాహ్మణ సోదరులు కూడా చారిత్రక వ్యవస్థను, చారిత్రక సందర్భాన్ని, చారిత్రక వాస్తవాలను గుర్తించకుండా, వీలైతే గుర్తించి గతంలో జరిగినటువంటి మానవ తప్పిదాలకు వాళ్ళు ప్రాయచిత్తాన్ని వ్యక్తం చేయకుండా, చరిత్రలో ఆనవాళ్ళు లేకుండా ఎక్స్క్లూడ్ చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేయడమే చాలా అభ్యంతరకరమైనటువంటి అంశము. దీని మీద ఇట్లాంటి ప్రతిపాదన వచ్చినప్పుడు డైరెక్టర్ గారు చాలా ప్రయత్నం చేసినారు. అనంత మహాదేవన్ గారు ఫిలిం బోర్డు వాళ్ళకి అనేక చారిత్రక ఆధారాలతో కూడా వివరించడానికి ప్రయత్నం చేసినారు. వాళ్ళు ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇది ఇప్పుడు నేను కొత్తగా సృష్టించింది కాదు, వాస్తవానికి ధనంజయ్ కేర్ లాంటి వాళ్ళు రాసినటువంటి జీవిత చరిత్ర ఆధారంగా కావచ్చు, అనేక ఇతర ఫీల్డ్ స్టడీస్లో వచ్చినటువంటి చారిత్రక ఆధారాలను బేస్ చేసుకుని 1991లోనే ఆల్టర్నేటివ్ ఫిలిం మేకింగ్ హిస్టరీని సృష్టించినటువంటి శ్యామ్ బెనగల్ అనేటువంటి ఒక దర్శకుడు 1991లోనే
పూలే జీవిత చరిత్ర మీద ఒక డాక్యుమెంటరీ కూడా ఆయన 40 నుంచి 45 నిమిషాల విడిది కలిగినటువంటి హిందీలో ఒక డాక్యుమెంటరీను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని యాక్చువల్‌గా ఫిల్మ్ డివిజన్ ఆఫ్ ఇండియా అంటే దూరదర్శన్ వాళ్ళు దాన్ని రూపొందించడం జరిగింది. అది ధారావాహికగా ఆ కాలంలో దాని ప్రచారం కూడా జరిగింది. ఇవాళ కొత్తగా నేను సృష్టించిందేమి లేదు. 1991లోనే ఇప్పుడు వీరు బ్రాహ్మణ సంఘాలు ప్రతిపాదిస్తున్న లేదా సెంట్రల్ ఫిల్మ్ బోర్డ్ వాళ్ళు ప్రతిపాదిస్తున్నటువంటి అన్ని అంశాలు కూడా అప్పుడు స్వేచ్ఛాయుతంగా ప్రజలకు చూపించినారు, ప్రజలు చూసినారు. అవి చూడడం ద్వారా కొంతమంది బహుశా మారి వారి జీవితంలో అట్లాంటి తప్పులు చేయకుండా పొరపాట్లు సరిదిద్దుకునే సందర్భాలు కూడా ఉండి ఉండవచ్చు. ఇప్పుడు కొత్తగా ఈ ప్రతిపాదనలు ఎంతవరకు సమంజసమని కూడా వారు ఫిల్మ్ బోర్డు వాళ్ళతోని మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మీడియా రూపకంగా చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమాకు సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నప్పుడు ఒక ప్రముఖ చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ లాంటి ఒక ఇతను కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాడు. తను ఈ సెంట్రల్ ఫిల్మ్ బోర్డు వాళ్ళు చేస్తున్నటువంటి రాద్ధాంతము, తర్వాత దేశవ్యాప్తంగా బయటకు వచ్చేసి బాహాటంగా పూలే మూవీని ఫిల్మ్ని నిషేధించాలని, ఇప్పుడు వాళ్ళు ఇందాక నేను ప్రస్తావించిన అనేక అంశాలను మూవీ నుంచి ఫిల్మ్ నుంచి తీసేయాలని మాట్లాడుతున్న వాళ్ళ మీద తను ఒక తీవ్రమైన వ్యాఖ్యను కూడా చేయడం జరిగింది. ఇదేమి భారతదేశం, ఇవాళ 21st సెంచరీలో ఉన్నాము. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతో పరిణతి చెందింది. ఇవాళ కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా బతకవలసినటువంటి ఆధునిక మనుషులుగా మనం ఉండవలసిన సందర్భంలో ఇట్లా వాస్తవాలను వక్రీకరించేటువంటి, వాస్తవాలను గ్రహించడానికి, వాస్తవాలను ఒప్పుకోవడానికి కూడా సిద్ధపడినటువంటి ఇట్లాంటి మనుషులు ఉంటే ఎలా అని చెప్పేసి తను బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ మీద నేను మూత్రం కూడా పోయడానికి నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే ఆయన అంతకంటే ముందు చాలా విషయాలు ప్రస్తావించినాడు. ఆ కోపంలో భాగంగా ఇట్లాంటి ఒక తీవ్రమైన వాక్యం చేయడం జరిగింది. ఆ వాక్యాలను ఎవరు కూడా సమర్థించవలసిన అవసరం లేదు. అయితే సంవాదంతోని, వాదంతోని, ప్రతివాదంతోని, సంవాదంతోని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించవలసిందే తప్ప అనురాగ్ కశ్యప్ చేసినటువంటి వాక్యాలు అంత ఆమోదయోగ్యమైనటువంటి వాక్యాలు ఏం కాదు. అయితే ఆ వాక్యాల తర్వాత అంతకుముందు ఆనంద్ మహాదేవ్కు మద్దతుగా తను మాట్లాడుతున్నప్పుడు తన కుటుంబం మీద, తన బిడ్డ మీద చాలా అసభ్యకరంగా కూడా పోస్టులు పెట్టి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు రకరకాల పద్ధతులు ఆయనను థ్రెట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏ రకంగా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు మనం ఆమోదించవలసిన అవసరం లేదు. అట్లాగే ఎవరు మాట్లాడినా కూడా అతన్ని లేదా ఆమెను లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను మానసికంగా టార్గెట్ చేసేటువంటి ఒక జుబుక్సాకరమైనటువంటి, అభ్యంతరకరమైనటువంటి పదజాలంలో వాళ్ళని సంబోధించడం, వాళ్ళ మీద పిచ్చి పిచ్చిగా రాయడం కూడా మంచిది కాదు. ఇదొక అంశం. అయితే ఇవాళ వాస్తవానికి సరే ఇట్లాంటి కట్స్ వాళ్ళు ప్రతిపాదించినారు. సమాజంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, ముఖ్యంగా దళితులు, బహుజనులు, బుద్ధిజీవులు చాలా వ్యతిరేకించారు. అయితే ఈ మొత్తం వ్యవహారం జరుగుతున్నటువంటి వాస్తవానికి ఒకవైపు సావిత్రిబాయి పూలేకు, తర్వాత పూలే గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి భారతరత్న అనేటువంటి ప్రతిపాదన రావడం, అసలు భారతదేశం ఇవాళ ఈ మాత్రం ఒక మానవీయంగా ఉందనంటే పూలే లాంటి వాళ్ళు, సావిత్రిబాయి పూలే వాళ్ళు లాంటి వాళ్ళు చేసిన సేవ చాలా శ్లాఘనీయమని చెప్పినటువంటి రాజకీయ నాయకులు సెంట్రల్ బోర్డు, ఫిలిం బోర్డు వాళ్ళని మాత్రము నియంత్రించడానికి ఏ నాయకుడు, ఏ పార్టీ నాయకుడు రాలేదు. అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు మాట్లాడలేదు. ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వాళ్ళు కూడా దాని మీద పెద్దగా ఏమీ స్పందించలేదు. ఇవాళ ఏ రాజకీయ పార్టీ కూడా పూలే జీవిత చరిత్రగా ఆవిష్కరించడానికి సమాజం ఇంత సంకుచిత స్వభావంతో ఉండడానికి వీలు లేదని చెప్పేసి ఎక్కడ కూడా ఒక్క రాజకీయ నాయకుడు కూడా మాట్లాడినట్టు మాత్రం ఎక్కడ ప్రచారంలో లేదు. ఇదొక భాగం. అయితే అసలు వాస్తవానికి మరి పూలే చరిత్ర ఏమిటి? పూలే మూవీలో మనకు ప్రధానంగా ఏ అంశాలు ఉన్నాయి? మనుషులను మనుషులుగా చూడలేనటువంటి అమానవీయ లక్షణాలు ఏ సమాజంలో కూడా ఉండడానికి వీలేదని కులాన్ని వ్యతిరేకించినాడు, అంటరానితనాన్ని వ్యతిరేకించినాడు, బాల్య వివాహాలను వ్యతిరేకించినాడు, మనుషులందరికీ విద్య అనేది మూడో కన్నులాగాని భావించాలన్నాడు, విద్యా పాఠశాలలు పెట్టినాడు, విద్య ద్వారానే ఆత్మగౌరవం వస్తాన్నాడు, విద్య ద్వారానే వివేకం వస్తాన్నాడు, వివేకం ద్వారా ఆత్మగౌరవం పెరుగుతున్నాడు, ఆత్మగౌరవంతోనే మనిషి బతకాలని కోరుకున్నాడు, స్త్రీలను గౌరవించడం అనేది పురుషుల యొక్క బాధ్యత అని చెప్పినాడు పూలే.
అట్లాగే సత్యాన్ని, సత్యశోధక సమాజ్, ట్రూత్ సీకింగ్ సొసైటీ, సత్యాన్ని అన్వేషించడమే మేధావుల యొక్క పని అని చెప్పినాడు. అటు బ్రిటిష్ వాళ్ళ యొక్క పని విధానం మీద విమర్శ చేసినాడు. ఆర్థిక వ్యవస్థకు ఆధారభూతంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వాలే పట్టించుకోవాలని ప్రతిపాదించినాడు, దానికోసం కొట్లాడినాడు. పూలే చేసిన ప్రతి కార్యం కూడా ఎంతో గొప్పది. ఇవాళ మనుషులుగా పురుషులు పూలే జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. స్త్రీలు సావిత్రిబాయి పూలే నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఇంత గొప్ప విప్లవాత్మకమైనటువంటి పరివర్తనవాదాన్ని పరిచయం చేసినటువంటి ఆ గొప్ప జీవిత చరిత్రను సినిమాగా తీస్తే ఆ సినిమాకు మద్దతుగా బాలీవుడ్ సినిమా యాక్టర్లు కానీ, సినిమా ప్రొడ్యూసర్స్ కానీ, ఫిలిం మేకర్స్ కానీ, నిర్మాతలు కానీ ఎవ్వరు కూడా మాట్లాడిన పాపాన పోలేదు. మరి విచిత్రం అంటే సమాజం యొక్క స్పందన ఒక్కోసారి ఎంత భయోత్పాదకంగా ఉంటుందంటే, ఈ మధ్య కాలంలోనే కాశ్మీర్ ఫైల్స్ అనే ఒక మూవీ వచ్చింది. అట్లాగే చావా, శివాజీ యొక్క కొడుకు సంభోజీరావు యొక్క జీవిత చరిత్రను పునాదిగా తీసుకొని వచ్చిన చావా లాంటి మూవీస్ కావచ్చు. కేరళ కేరళ స్టోరీస్ అని చెప్పేసి కూడా ఈ మధ్యలో ఈ సినిమాలు వచ్చినాయి. ఈ సినిమాలు డైరెక్ట్గా దేశంలో ఉండేటువంటి రెండు మతాల మధ్య ఒక స్పష్టమైన విభజన రేఖను గీసుకొని వచ్చినాయి. మరి కాశ్మీరీ ఫైల్స్ అనే మూవీ అయితే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కాశ్మీరీ పండితులను అక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజం ఎంత అమానవీయంగా హింసించిందో అనేటువంటి దాన్ని ఇతివృత్తంగా చేసుకొని ఆ సినిమా తీయడం జరిగింది. చావా మూవీ కూడా ఔరంగజేబు తర్వాత మొఘళ్ళ పాలనలో ఈ శివాజీ కుమారుడైనటువంటి సంభోజీ యొక్క జీవితాన్ని ఎంత దుర్భరంగా ఎంత హింసించారో చూస్తూ వచ్చింది. కేరళ ఫైల్స్ ఇవి రెండు కూడా ముస్లిం మరియు క్రిస్టియన్ మైనారిటీల యొక్క మతాలను, ఆ మతాలు చరిత్రలో చేసినటువంటి తప్పిదాలను చేస్తున్నటువంటి వాటిని చూపిస్తున్నవి చరిత్ర అని చెప్పేసి చూపించారు. ఈ మూవీస్ వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా వ్యతిరేకత రాలేదు. ఇది కరెక్ట్ కాదేమో, ఇది ఇలా చూపించడం కరెక్ట్ కాదేమో అనుకున్న వాళ్ళు కూడా బాటంగా ఎక్కడ ప్రకటించలేదు. వీటన్నిటిని కూడా యూ సర్టిఫికేట్ ఇచ్చేసి దర్జాగా ఈ దేశంలో ఈ సినిమాలు ప్రదర్శించడానికి సెంట్రల్ ఫిలిం బోర్డు సర్టిఫికేట్ ఇచ్చింది. రాజకీయ పార్టీలు కూడా, రాజకీయ నాయకులు కూడా ఈ సినిమాలు చూసి చరిత్రను మళ్ళీ పునర్నిర్మించవలసిన అవసరం ఉంది. వాస్తవ చరిత్ర ఇది. ఈ చరిత్రను కనుమరుగు చేసినారు గతంలో ఉన్న పాలకులని పత్రిక ముఖంగా ప్రకటన చేసినారు. అట్లా రకరకాల రాజకీయాలు దాని మీద నిర్మాణమైనవి. కానీ ఎక్కడ కూడా ఈ కాశ్మీర్ ఫైల్స్ కానీ, చావా కానీ, లేకపోతే కేరళ స్టోరీస్ కానీ, ఈ మూవీలు కానీ ఇట్లాంటివి ఎక్కడ కూడా అభ్యంతరాలు రాలేదు. అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోలేదు. రాజకీయ పార్టీలు దాన్ని చాలా ఎంకరేజ్ చేసినాయి. మరి పూలే జీవిత చరిత్ర, పూలే జీవితం, తన అనుభవం అది సమాజానికి తెలియడానికి వచ్చినప్పుడు మాత్రం పిరికడి బ్రాహ్మణ సమూహంలో పుట్టినటువంటి పిరికడి మంది దాన్ని వ్యతిరేకిస్తే చరిత్రను వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు. సమస్య అక్కడ వచ్చింది. వీళ్ళు వ్యతిరేకించడము, దాన్ని ఏ ఒక్క సినిమా ఇండస్ట్రీ నాయకుడు కానీ ఇవాళ ఆదివాసుల మీద సినిమాలు తీస్తున్నారు, లేకపోతే ఇంకొక కులం మీద సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు, కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూ సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే చాలా గొప్ప లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి సినిమాలు నిర్మించి మళ్ళీ తిరిగి ప్రజల నుంచి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నటువంటి ఏ ఒక్క సినిమా యాక్టర్ కానీ, సినిమా యాక్ట్రెస్ కానీ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కేవలం అనురాగ్ కశ్యప్ తప్ప, ఆ సినిమాలో నటించినటువంటి ప్రతీక్ గాంధీ, తర్వాత పత్రలేఖిని, తర్వాత డైరెక్టర్ తప్ప సినిమా రంగానికి సంబంధించిన బాలీవుడ్ వాళ్ళు ఎక్కడ కూడా ఇది తప్పు కదా, ఇలా ఎలా మాట్లాడతామని చెప్పేసి అడిగినటువంటి మాట్లాడేది లేదు. ఆ మధ్య కాలంలో పద్మావతి అనే మూవీ వస్తే ఆ పద్మావతి మూవీని రిలీజ్ చేయడానికి వీల్లేదని చెప్పేసి మూకుమ్మడిగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి హిందీ సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి గొప్ప హీరోలు, గొప్ప హీరోయిన్లు, ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చి బాటంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినారు కదా. మరి పూలే జీవిత చరిత్రను సమాజానికి పరిచయం చేయాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తే మరి దీని మద్దతుగా ఎవరు ఎందుకు రాలేదనేది కూడా ఇవాళ ప్రశ్నించవలసి వస్తుంది. అంటే దీన్ని బట్టే సమాజంలో కులం ఎక్కడుంది, కులాలు ఎక్కడున్నాయి అని చెప్పేసి మాట్లాడేటువంటి ఈ సోకాల్డ్ మెట్రోపాలిటన్ సిటీలో ఉండేటువంటి ఈ గ్రేట్ పీపుల్ కులం లేదా అనే అనుమానం వస్తుంది. అట్లాగే సరే 25వ తారీఖు నాడు, ఏప్రిల్ 11వ తారీఖు నాడు ఇది విడుదల కావాలి, దాన్ని ఆపినారు. 25వ తారీఖు నాడు ఎట్టకేలకు మొత్తం మీద కొన్ని ఫిలిం బోర్డు ప్రతిపాదించిన వాటిని
అంగీకరిస్తూ ఈ సినిమాను రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన తర్వాత కూడా సినిమా రంగానికి సంబంధించి చూస్తే పూలే జీవిత చరిత్రను వృత్తివృత్తంగా వచ్చినటువంటి సినిమా ఇవాళ దేశవ్యాప్తంగా నాట్ ఈవెన్ 10% ఆఫ్ థియేటర్లలో దానికి అవకాశం రాలేదు. నేనేమంటున్నానంటే ఇంత గొప్ప సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి మంచి సందేశం అంటే 19వ శతాబ్దంలోనే ఇట్లాంటి ఒక దుర్మార్గమైన సమాజంగా మన సమాజం ఉంటే చాలామంది యొక్క త్యాగాల ఫలితంగా మనం మారినాం. ఇంకా మారవలసిన అవసరం ఉంది. రేపు మన నిజ జీవితంలో ఇట్లాంటి మనుషులు, ఇట్లాంటి వ్యక్తులు, ఇట్లాంటి నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళను మనం గౌరవించాలని ఒక అంతర్గతంగా ఒక అంతర్మదనం పడి అంతర్గతంగా ఒక వికాసం పొందేటువంటి ఆస్కారం కూడా ఉంది కదా! దాన్ని గ్రహించట్లేదు. తెలుగు ఇండస్ట్రీలో కూడా తెలుగు ఇండస్ట్రీలో చాలా పేరు పొందినటువంటి యూనో ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. తెలుగు తెలుగు ఇండస్ట్రీలో చాలా కాలంగా తెలుగు ఇండస్ట్రీ అంటేనే అఫ్‌కోర్స్ కమ్మలది, రెడ్లది, బ్రాహ్మణులది, కొంచెం ఎదిగొచ్చినటువంటి కాపులది. మరి ఈ తెలుగు ఇండస్ట్రీలో చాలా పేరు ప్రఖ్యాతులుగా అంటే కోటీశ్వరులున్నారు. 'దిల్ రాజు' లాంటి వాళ్ళున్నారు. తర్వాత 'అల్లు అరవింద్' లాంటి వాళ్ళున్నారు. తర్వాత 'సురేష్ బాబు' అంటే రామానాయుడు వాళ్ళ పెద్దబ్బాయి. ఆయన 'సురేష్ ప్రొడక్షన్' ఉంది. తర్వాత 'పరుచూరి వెంకటేశ్వరరావు' గారని ఉన్నారు. తర్వాత 'కె.కె. రాధామోహన్' గారని ఉన్నారు. తర్వాత 'చిరంజీవి ఫ్యామిలీ' అటు 'అల్లు అరవింద్' అని కావచ్చు, చిరంజీవి కొడుకు 'రామ్ చరణ్' పేరు మీద కూడా ఒక ఫిల్మ్ ప్రొడ్యూసింగ్ యూనిటే ఉంది. వీళ్ళెవరు కూడా ఈ సినిమాకి సంబంధించిన విషయంలో ఎక్కడ మాట్లాడలేదు. ఒక గత 20 సంవత్సరాల క్రితం అనుకుంటా బహుశా చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పూలేను ఆయన పార్టీ యొక్క వేదికల మీద బహాటంగా వేసుకొని తిరిగినాడు. పూలే అంబేద్కర్‌ను, గాంధీని, తర్వాత మన మదర్ తెరిసాను. మరి అలా ఏమైపోయారు చిరంజీవి గారు? చిరంజీవికి పూలే మూవీ మీద మాట్లాడడానికి ఎందుకు ధైర్యం లేదు? ఆ మాటకొస్తే ఆదివాసీల మీద సినిమా తీస్తున్నటువంటి రాజమౌళి డైరెక్టర్‌కు ఏమైపోయింది? ఆ మాటకైతే తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నటువంటి పిరికెడు మంది ప్రొడ్యూసర్స్, హీరోలు, హీరోయిన్‌లకు ఏమైపోయింది? మాట్లాడరు, మద్దతివ్వరు. సరే సినిమా విడుదలైంది. ఇవాళ హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో కూడా పట్టుమని 10 థియేటర్‌లో కూడా ఆ సినిమాను కొని దాన్ని ప్రదర్శించేటువంటి ధైర్యం గాని, సహకారం గాని, సాహసం గాని చేయలేని పరిస్థితి ఉంది. వీటన్నిటిని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే భారతదేశ చిత్ర పరిశ్రమకు కూడా అగ్రకుల దయ్యం అనేది పట్టింది. భారతదేశ చిత్ర పరిశ్రమను కూడా అగ్రకులం అనే భూతం వెంటాడుతుంది. అంతర్భాగంగా, అంతర్లీనంగా చిత్ర పరిశ్రమలో కూడా కులము 4 పాదాల మీద నిలబడి నాట్యం చేస్తుంది అనేది అర్థమవుతుంది. అయితే చరిత్ర కాకుండా పోదు. తప్పకుండా ఒక పా. రంజిత్ లాంటి డైరెక్టర్ తెలుగు పరిశ్రమలో కూడా రావాల్సిన అవసరం ఉందేమో. ఒక పా. రంజిత్ లాంటి ఒక డైరెక్టర్, దమ్మున్న డైరెక్టర్, పూలే చరిత్ర కాదు, అంబేద్కర్ చరిత్ర మీద సినిమా రావాలి. పూలే చరిత్ర మీద ఇంకా చాలా విస్తృతంగా రావాలి. సెంట్రల్ బోర్డు కూడా ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. నోరు విప్పకుండా పూలే జయంతికి, పూలే వర్ధంతికి, అంబేద్కర్ వర్ధంతికి, దేశ చరిత్రను సమూలంగా మార్చినటువంటి సామాజిక విప్లవకారుల యొక్క జయంతుల నాడు, వర్ధంతుల నాడు ముక్కుబడిగా వెళ్ళి దండాలు పెట్టడం, పురదండాలు తీయడం కాదు రాజకీయ నాయకులు. ఎందుకు ప్రధానమంత్రి నోటు పరిపోయిందా? ఎందుకు మాట్లాడలేదు? రాహుల్ గాంధీ గారికి ఏమైంది? సంవిధానం అని చెప్పేసి దేశమంతా తిరిగి న్యాయయాత్రను చేసినారు కదా. మరి మీకేమైంది? మీరు మాట్లాడకపోవడానికి మీ ఏ అంశం మిమ్మల్ని ఆపింది? కాబట్టి ఇవాళ దేశంలో ఒక సాంస్కృతిక విభజన రేఖను మళ్ళీ గీస్తుంది అగ్రకులాలే. ప్రధానంగా అజ్ఞానంలో ఉన్నటువంటి, అహంకారంతో ఉన్నటువంటి బ్రాహ్మణులే. అందరు బ్రాహ్మణులు కాదు. ఆ మాటకొస్తే పూలే కూడా సహకరించిన దానిలో ఎంతో మంది బ్రాహ్మణ సామాజిక వర్గం ఎదిగొచ్చిన వాళ్ళు ఉన్నారు. దయచేసి మారండి. చరిత్రగా గుర్తించండి. చరిత్రగా గుర్తించి చరిత్రలో జరిగిన తప్పిదాలకు మనం ఇవాళ ఆన్సరబుల్గా ఉందాం. మనం పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేద్దాం. వ్యక్తం చేసి
అట్లాంటి పొరపాట్లు మన నిజ జీవితంలో చేయకుండా ఉండడానికి చరిత్రను చరిత్రగా ఆవిష్కరించేటువంటి ఒక మానవీయ ఆలోచన అందరికి ఉండవలసిందే. కులం అనేది కేవలం బ్రాహ్మణులది మాత్రమే కాదు. సృష్టికర్తలు వాళ్ళే అయినప్పటికీ కులం అందరి జీవితాల్లో భాగమైంది. అందరినీ మనుషులుగా కాకుండా ఎప్పటికీ నిరంతరం ప్రేరేపిస్తుంది. కాబట్టి సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను కనీసం ఇప్పటికైనా మంచి మనసుతోని అర్థం చేసుకొని, గతంలో ఇలా జరిగిందట, ఆ పొరపాటు మనం చేయకుండా ఉందామని మనల్ని మనం జాగృత పరుచుకోవడానికి ఈ చరిత్రను చరిత్రగానే మనం చూడవలసిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అట్లాగే ఇప్పటికైనా ఈ సినిమాను ప్రభుత్వాలు ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ఈ పూలే, అంబేద్కర్ తర్వాత ఈ మహనీయుల యొక్క చరిత్రను గౌరవిస్తున్నామని చెప్తుందో ప్రభుత్వాలు అవసరం అనుకుంటే ఈ సినిమా ప్రదర్శన రైట్స్‌ని తీసుకొని కళాశాలలలో, పాఠశాలలలో, విశ్వవిద్యాలయాలలో, పబ్లిక్ ప్లేసులలో దీన్ని ఉచితంగా ప్రదర్శించినా కూడా తప్పేం లేదు. కాబట్టి పూలేను మరింత విస్తృతంగా ప్రజలకు దగ్గర చేయడం కోసం ఇంత చాలా కష్టాలకు ఓర్చి, చాలా ఇబ్బందులు పడి ఈ అనంత మహాదేవన్ అనేటువంటి ఒక మహనీయుడు. ఆయన కులానికి బ్రాహ్మణుడే. కానీ ఆయన ఏమంటున్నాడు? చరిత్రలో చరిత్ర ఇది జరిగిందయ్యా! ఈ చరిత్రను మనం చరిత్రలా చూద్దాము. ఇంకా సామాజిక పరివర్తన యుద్ధం ముగిసలేదు భారతదేశంలో. దాని కొనసాగింపులో భాగంగానే ఈ సినిమా తీసినాను. ఇంకా చాలా మారాలి. మారవలసిన అవసరం ఉంది. మారినట్టు నటిస్తున్నాను తప్ప మనం ఇంకా మారలేదు. మారడానికి ఇంకా ప్రయత్నం చేయడానికి ఈ పూలే యొక్క చిత్రం ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని చెప్పేసి ఆయన భావిస్తున్నాడు. ఈ సందర్భంగా ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ మూవీని నిర్మించడానికి సహకరించినటువంటి ప్రతీక్ గాంధీ గారికి, పత్రిక లేఖ గారికి, అట్లాగే డైరెక్టర్ అనంత మహాదేవ్ గారికి, దానికి బాసటగా నిలుస్తున్నటువంటి అనురాగ్ కశ్యప్ గారికి, తర్వాత ఈ ఈ ఫిలిం మీద నిషేధం పెట్టేటువంటి సందర్భం వచ్చినప్పుడు వీటన్నిటిని ఆల్మోస్ట్ మూవీ విడుదల కాకుండా ప్రయత్నం చేసినప్పుడు స్పందించినటువంటి దేశవ్యాప్తంగా స్పందించినటువంటి బుద్ధిజీవులకు, మేధావులకు, సోషల్ మీడియా మిత్రులకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ పూలే జీవిత చరిత్రను మూవీగా తీసుకొచ్చినటువంటి దాన్ని మనం కూడా మనకు వీలైన పద్ధతిలో విస్తృత స్థాయిలో దీని అందరికీ చేరే విధంగా మనవంతు సహకారం చేయాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ.